నమస్తే ఎవ్రీవన్. ముందుగా డైనమిక్ మధుర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చక్కటి అంశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషాన్ని అయితే ఇస్తుందని చెప్పవచ్చు. సో ఇక ఏం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో మై డియర్ ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని లాస్ట్ మీరు ఎండ్ అయ్యేంత వరకు మీరు వాచ్ చేసినట్లయితే ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ ఎండ్ అయ్యేంత వరకు మీరు వాచ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. లెట్స్ గో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ స్లోగన్ అయితే చెప్పుకుందాం మనం అందరము. హ్యాపీనెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇమ్యూన్ బూస్టర్. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఈ మధ్యకాలంలో ఒక సర్వే అయితే చేయడం అయితే జరిగింది. మనకు పాండమిక్ రాకముందు, ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి వ్యవస్థలో ఈ మానసిక ఆందోళన, డిప్రెషన్స్ గురయ్యే వాళ్ళు అధికంగా పెరిగిపోయినారని చెప్పేసి ఈ సర్వేలు అయితే చెప్పడం అయితే జరుగుతున్నాయి. ఈ మానసిక ఆందోళన, డిప్రెషన్స్కి అనేక రకాలైనటువంటి కారణాలు ఉండవచ్చు. ఎస్పెషల్లీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది వారి యొక్క ఫీల్డ్లో ఉన్నటువంటి మెంటల్ స్ట్రెస్ కావచ్చు. ఆ స్ట్రెస్ని ఓవర్కమ్ చేయలేక ఆందోళనకి, డిప్రెషన్కి లోనయ్యే ఛాన్స్ అధికంగా ఉంటుంది. అందులో ఎస్పెషల్లీ ఫోన్ రావడం చేత లేట్ నైట్గా పడుకోవడము, సరైనటువంటి ఆహారపు అలవాట్లు లేకపోవడము, శరీరానికి సాధ్యమైనంత వరకు వ్యాయామం లేకపోవడము, అలాగే కొన్ని రకాల ఈ వ్యసనాలకి బానిస కావడం వల్ల ఈ మానసిక ఆందోళన, డిప్రెషన్స్కి లోనే ఛాన్స్ అధికంగా ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్లో ఉంది అని చెప్పేసి ఈ సర్వే అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఇది సరిపడినంత వరకు నిద్ర లేకపోవడం, ప్రతి యంగ్స్టర్లో, ప్రతి యుక్త వయసులో ఉన్న వారికి సరైనటువంటి నిద్ర సరిగ్గా అవసరమైనంత మేరకు నిద్రపోకపోవడము దీనికి మెయిన్ కారణం అంటున్నారు. నిద్రలో మనకి డీప్ స్లీప్లో మన బ్రెయిన్లో కొన్ని రకాల హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అందులో ఎస్పెషల్లీ మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ఈ మానసికమైనటువంటి ఆందోళనను తగ్గించడానికి ఎంతో ఉపయోగపడే ఈ హార్మోన్ అనేది మనకు నిద్రలోనే, డీప్ స్లీప్లోనే ఇది మనకు ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ జనరేషన్లో మనం చూస్తున్నాం లేట్ నైట్గా పడుకోవడము, దీని కారణాల చేత కూడా అనేక రకాలైనటువంటి డిజార్డర్స్ వస్తున్నాయి, దీర్ఘకాలికమైనటువంటి రోగాలు వస్తున్నాయని చెప్పేసి ఈ సర్వే అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మోరోవర్, ఈ సబ్జెక్టు కాస్త పక్కకు పెట్టి అసలైన సబ్జెక్టులోకి మనం వెళ్ళిపోదాం. ఈ సర్వే ఇంకేం చెప్తుందంటే, గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ఏరియాలో ఫస్ట్ హెల్త్ ప్రొవైడ్ చేస్తున్న వీరిలో కావచ్చు, పిహెచ్సి లెవెల్లో ప్రభుత్వం ఆసుపత్రిలో వైద్యాన్ని అందిస్తున్నటువంటి కొన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలయాల్లో కూడా ఫుల్ టైం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్న డాక్టర్స్ కూడా ఇలాంటి మానసిక ఆందోళనకి గురవుతున్నారని చెప్పేసి ఈ సర్వే అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో నిర్విరామంగా వారి ఫ్యామిలీకి దూరమై ఇక్కడ సర్వీస్ అందిస్తూ ఉంటారు ఎక్కడి నుంచో వచ్చి. అలాగే రూరల్ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాథమిక వైద్యాన్ని అందిస్తున్నటువంటి ఈ ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా మానసిక ఆందోళనకి ఎక్కువ లోనవుతున్నారు. దీనికి ముఖ్యమైనటువంటి కొన్ని కారణాలు కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే ఫస్ట్ హెల్త్ ప్రొవైడ్ చేస్తున్నారో వీళ్ళు క్లినికల్ స్టడీ చేసేటప్పుడు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, పేషెంట్కి క్లినికల్ స్టడీ చేసేటప్పుడు క్లినికల్ ఇన్వెస్టిగేషన్లో పేషెంట్ యొక్క హిస్టరీ తీసుకునే విషయంలో పేషెంట్ కొందరు డాక్టర్స్కి సరైనటువంటి డయాగ్నోసిస్కి సహకరించక, డాక్టర్స్ అడిగిన విషయాలకి వాళ్ళు సరిగ్గా చెప్పక, పూర్తిగా డాక్టర్కి తెలుసని అనుకోవడము, అలాగే వాళ్ళు ఏదైతే సఫర్ అవుతున్నారో అలాంటి కారణాలు వాళ్ళు డాక్టర్స్కి సరిగ్గా క్లినికల్ హిస్టరీలో చెప్పక, అలాగే డాక్టర్స్ ఏదైతే మెడికేషన్స్ ఇచ్చినటువంటి ఆ మెడికేషన్ సరిగ్గా యూజ్ చేయక, వారి సొంత వైద్యాన్ని ఎక్కువగా చేసుకొని డాక్టర్స్ మెడిసిన్స్ని సరిగ్గా యూజ్ చేయక మిస్యూజ్ చేసి డాక్టర్ బ్లేమ్ చేయడానికి ఇలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళ వల్ల మానసికంగా కొంచెం డిస్టర్బ్ అవుతుంటారని ఈ సర్వే ద్వారా మనకు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇకపోతే కొన్ని ప్రాంతాల్లో కొందరి డాక్టర్స్ పైన ఏదో ఉద్దేశపూర్వకంగా దాడి చేయడము, ఆ క్లినిక్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో మొత్తం ఆ ఏరియాని, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం డ్యామేజ్ చేయడము కొందరు వ్యక్తులు చేయడం, ఇలాంటి సందర్భాల్లో కూడా కొందరు డాక్టర్ల యొక్క మానసిక ఆందోళనకి గురయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సర్వేలు అయితే మనకు చెప్పడం అయితే జరుగుతుంది క్లియర్ కట్గా. అలాగే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రూరల్ ప్రాంతాల్లో ఒక పిహెచ్ లెవెల్లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో దాదాపు అక్కడ 30 పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో ఆ ఆసుపత్రికి ఇలాంటి ఎవరైతే డాక్టర్ అక్కడ సేవలు అందిద్దామని చెప్పేసి కాంటాక్ట్ బేస్తో వచ్చినటువంటి ఆ డాక్టర్లని
అందుబాటులో లేవని చెప్పేసి యువకులు పేషెంట్ వెనకాల వచ్చినటువంటి ఎవరైతే ఆ యువకులు ఉన్నారో వాళ్ళు మధ్యలో హాస్పిటల్కి వచ్చి దాడి చేయడం, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని వారిపై దాడి చేయడం కూడా ఈ మధ్యకాలంలో మనం చూసాం. ఇలాంటి కారణాల వల్ల సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేకుండా విలేజ్లలో ప్రాథమిక వైద్యం పటిష్టానికి ఇంకా నోచుకోని పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రి కాదు, ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి చిన్న చిన్న క్లినిక్ల మీద కూడా దాడి చేయడం కూడా ఈ మధ్యకాలంలో డాక్టర్పై దాడి చేయడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి సో ఇలాంటి కారణాల వల్ల పూర్తి స్థాయిలో మనకు నిర్విరామంగా వైద్యాన్ని అందిస్తున్నటువంటి ఫుల్ టైం సర్వీస్ చేస్తూ కింది స్థాయిలో వైద్యాన్ని అందిస్తున్నటువంటి వీళ్ళని మనము పూర్తి స్థాయిలో భద్రత అనేది ఏర్పాటు చేయాలి ప్రభుత్వం కూడా. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే వైద్యం చేస్తున్నారో ఈ ప్రైవేటు మెడికల్ ప్రాక్టీసర్స్ మీద కూడా రైడింగ్ చేయడం జరుగుతుంది. ఆ రూరల్ ప్రాంతాల్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సరిగ్గా లేని ప్రాంతంలో ప్రాథమిక వైద్యం అందిస్తున్నదే చాలా గొప్ప విషయం. ఈ విషయాన్ని మనం ప్రజలకి ఒక అవేర్నెస్ తీసుకురావాలి. అలాగే ప్రాథమిక వైద్యాన్ని పటిష్టం కోసం ఇంకా మెలకువలు వారికి స్కిల్స్ డెవలప్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఏడాది సీజనల్ డిసీజ్కి అక్కడున్న ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అనారోగ్యానికి గురై కావడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి ఈ ఫస్ట్ హెల్త్ ప్రొవైడ్ చేస్తున్న వారికి ఖచ్చితంగా భద్రత అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది ప్రభుత్వమే చేయాలి. అలాగే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు రీసెంట్గా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు దాడులు ఏదైతే ఉందో ఇది ఈ విషయంలో కూడా మానసికమైనటువంటి ఆందోళనకి ఈ ప్రాథమిక వైద్యం అందిస్తున్న చాలామంది ఎథిక్స్తో పాటు 24 గంటలు అక్కడ ఉండి వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలకి కూడా టైం ఇవ్వకుండా ప్రజలకి 24 గంటలు సర్వీస్ చేస్తున్నటువంటి ఎవరైతే ఈ ఫస్ట్ హెల్త్ ప్రొవైడర్స్ ఉన్నారో వీరికి ఇలాంటి మానసికమైనటువంటి ఒత్తిడి కలగకుండా ప్రభుత్వము చర్యలు చేపట్టి భద్రతా గుర్తింపుని వీరికి కలుగజేయాలి. సకాలంలో వీరికి అక్కడ ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి ఆ వ్యవస్థకి, గవర్నమెంట్కి, ప్రైవేటీకరణకి అనుసంధానం చేస్తూ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి కావచ్చు, అలాగే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఈ ఒత్తిడిని, ఈ ఐఎంఏ డాక్టర్స్ నుంచి వస్తున్నటువంటి ఒత్తిడిని వీటిని ఇమీడియట్గా వీళ్ళు తొలగించి ప్రభుత్వం ఒక సానుకూలంగా వీరికి ఒక ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు పబ్లిక్కి ఇప్పుడు సీజనల్ డిసీజ్ వచ్చినప్పుడు వారి యొక్క ఇలాంటి మానసికమైనటువంటి ఆందోళనతో ఉంటూ వారికి సేవలు అందివ్వడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. కాబట్టి వారిని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రభుత్వం సహకారంతో ఖచ్చితంగా ప్రజలకి, రోగులకి మంచి మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా ప్రభుత్వాలు పూనుకోవాలి. ఖచ్చితంగా వీరికి ట్రైనింగ్ కండక్ట్ చేసి ఆ ట్రైనింగ్ ఇచ్చిన తక్షణమే లేట్ చేయకుండా పూర్తి స్థాయిలో ఎగ్జామ్ కండక్ట్ చేసి వీరికి గుర్తింపే కాదు, పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలో ఒక సెక్యూరిటీని ఇస్తూ వీరికి ప్రాథమిక వైద్యంలో నిరంతరం ప్రజాసేవలో అంకితం చేయాలని చాలామంది విశ్లేషకులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అవగాహన లేకుండా ఉన్నటువంటి ఈ ప్రాథమిక ప్రాంతంలో ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ని పటిష్టం కోసం ఐఎంఏ డాక్టర్స్ కావచ్చు, అలాగే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కూడా ఈ ప్రాథమిక వైద్యం అందిస్తున్నటువంటి ఈ ఫస్ట్ హెల్త్ ప్రొవైడర్స్ ఆర్ఎంపీ పిఎంపీస్ని మీరు ఖచ్చితంగా ప్రోత్సహించాలి. ఆల్రెడీ పబ్లిక్లో ఒక అసమానతలు అయితే ఉన్నాయి. ఈ అసమానతలతో పాటు ఈ రైడింగ్స్ కూడా తోడై వీరిని మానసిక ఆందోళన, డిప్రెషన్స్ నుంచి బయట అతి తొందరలో మీరు బయటికి తీసుకురావాలి. రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలని చైతన్యం చేయాలి. ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రెషర్, ఒత్తిడి వల్ల డిప్రెషన్స్ కామన్గా ఈ మానసిక ఆందోళన డిప్రెషన్స్ ఉంటాయి. వాటిని అధిగమించడానికి ఎన్నో యోగాలు కావచ్చు, అలాగే మెడిటేషన్స్తో పాటు వారిని ఓవర్కమ్ కావచ్చు. ఎస్పెషల్లీ ఈ వైద్యం మీద ఉన్నటువంటి ఈ వైద్యాన్ని అందిస్తున్నటువంటి ఈ పబ్లిక్ హెల్త్ ప్రొవైడర్స్ ఎవరి మీదైనా సరే ఇలాంటి మానసిక ఆందోళన, ఈ డిప్రెషన్స్కి గురి కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నిరంతరం ప్రజల సేవలో ఉంటారు, పబ్లిక్ హెల్త్లో మమేకమై ఉంటారు. వారి ఫ్యామిలీ విషయంలో కూడా అంత కేర్ ఉండరు. కాబట్టి పబ్లిక్కి ఎంతసేపు ఉన్న పబ్లిక్ హెల్త్ గురించి ఆలోచన చేస్తున్న చాలా జెన్యూన్గా ఎథిక్స్తో పాటు ఈ సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ చేస్తున్న వాళ్ళ పైన దురుసుగా ఎవరు ప్రవర్తించినా కూడా మీరు ప్రభుత్వం వైపు వీరికి సపోర్టుగా ఉంటూ, అలాగే ఐఎంఏ డాక్టర్ కూడా వీరికి సపోర్ట్గా ఉండాలి. ఈ ఎగ్జాంపుల్స్ నేను ఎందుకు చెప్పానంటే
ఈ మారుమూల గ్రామ ప్రాంతంలోనే ఒక పిహెచ్సిలో వేరే ఎక్కడి నుంచో ఒక డాక్టర్, ఐఎంఏ డాక్టర్ వచ్చి ఇక్కడ సర్వీస్ చేయాలంటే దాదాపు ఇప్పటి వరకు ఒక 20-30 మంది డాక్టర్స్ భయపడి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో, ఇక్కడ ఉన్నటువంటి ఇలాంటి సైకాలజీతో ఉన్నటువంటి ఈ ప్రజలని చైతన్యం చేయకుండా, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఫుల్ టైం సర్వీస్ చేయడానికి ఒక ఐఎంఏ డాక్టర్ అందుబాటులో ఎప్పుడు ఉండలేడు. కాబట్టి కేవలం ఇక్కడ పూర్తి స్థాయిలో అందుబాటులో ఎన్ని ఒత్తిడులైనా సరే అధిగమిస్తూ ఈ ప్రాథమిక వైద్యాన్ని అందించే ఏకైక వ్యక్తి ఒక ప్రాథమిక వైద్యుడే అని చెప్పొచ్చు, గ్రామీణ ప్రాంత వైద్యుడే అని చెప్పొచ్చు. దీనిలో ఎవరిని అడిగినా సరే, ఎంత మేధావులను అడిగినా, విశ్లేషకులు చెప్పినా ఇదే మాట చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ హెల్త్ని పటిష్టంగా చేయాలి. ఈ డాక్టర్స్ పైన ఉన్నటువంటి మానసిక ఆందోళన, డిప్రెషన్స్ ప్రభుత్వం వైపు రాకూడదు, అలాగే అటు ఐఎంఏ వైపు నుంచి కాకూడదు, అటు ఐఎంఏ నుంచి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి కూడా ఈ ఫస్ట్ హెల్త్ ప్రొవైడ్ చేసే వారిపైన ఎలాంటి ప్రభావం ఉండకూడదు. వీరికి మెరుగైన మెలకువలు ప్రతి ఇయర్, ప్రతి మంత్ సీజనల్ డిసీజ్ గురించి అవగాహన చెప్పడం, మెడిసిన్స్ గురించి అవగాహన చెప్పడం, అలాగే వీళ్ళకి క్లాసెస్ కండక్ట్ చేయడము, ప్రతి విషయంలో అప్గ్రేడ్ చేస్తూ ఈ సైన్స్లో ఉన్న టెక్నాలజీని వీళ్ళకి నేర్పిస్తూ ఖచ్చితంగా వీళ్ళని ప్రభుత్వం వైపు సానుకూలంగా అతి తొందరలోనే వీళ్ళకి ట్రైనింగ్ కండక్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇది చాలామంది జెన్యున్గా ప్రాథమికమైనటువంటి వైద్యం చేస్తున్నటువంటి ఎంతోమంది సీనియర్ అనుభవం కలిగి ఉన్నటువంటి ప్రాథమిక వైద్యంలో ఉన్న ఆవేదన ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను. ఇది ఇవాటి వీడియో. ప్రతి ఒక్కరూ హ్యాపీనెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. హ్యూమన్ బూస్టర్గా మీరు ప్రతి మూమెంట్ని హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఇలాంటి బ్యాడ్ వ్యసనాలకి లోన్ కాకుండా ఎస్పెషల్లీ యూత్కి నేను ఇచ్చే అడ్వైస్ ఇది. ఈ వీడియోకి మీరు సజెషన్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. కొత్త వాళ్ళు చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి సపోర్ట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ మరొక మంచి కంటెంట్తో మరొక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్తే, జై హింద్, జై భారత్, టేక్ కేర్, బాయ్.